పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలితాలు, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇవి మనము విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల ఫలితాలు. ఇంకా విశ్వావసునామ సంవత్సరం అయిపోతున్నది. నెక్స్ట్ వచ్చేది పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రహస్థితులతో పాటు మిగిలినవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా కర్కాటక రాశి వారికి జరుగుతున్నటువంటి దాంట్లో గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే, కర్కాటక రాశికి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం మీ రాశికి 5వ స్థానం నుంచి మొదలవుతుంది. కర్కాటక రాశిలో ఉన్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే, మీ రాశికి 2వ స్థానాధిపతి, ధనాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి రవి 14వ తేదీ రాత్రి వరకు 8వ స్థానంలో సంచరిస్తాడు. 8వ స్థానం అనేది సహజంగా దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే, ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు కూడా సంబంధించినటువంటి స్థానం. అలానే వివాహ జీవితంలో అన్యోన్యతకు కూడా సంబంధించినటువంటి స్థానం అని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా ఆల్రెడీ మీకు 8వ స్థానంలో 14వ తేదీ రాత్రి వరకు చాతుర్గ్రహ కూటమి జరుగుతూ ఉన్నది. ఎందుకంటే రవిరాహు గ్రహాలు, బుధకుజ గ్రహాలతో 14వ తేదీ రాత్రి వరకు చాతుర్గ్రహ కూటమి జరుగుతున్నది. 15వ తేదీ ఉదయం నుంచి రవి ఎప్పుడైతే మీ రాశికి 9వ స్థానమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశిస్తాడో, కర్కాటక రాశి వారు ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ 8వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క తీవ్రత కొద్దిగా తగ్గుతుంది అని చెప్పాలి. అంటే 15వ తేదీ తర్వాత ఆర్థికంగా బలపడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 3వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 8వ స్థానంలో రాహుతో కలిసి సంచరించేటప్పుడు సోదర సంబంధాలలో కానీ, మిత్ర సంబంధాలు కానీ పరీక్షాకాలం అన్నట్టుగా మారే అవకాశాలు ఉంటాయి. 4వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, లాభాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే గృహ కొనుగోలు, ఇల్లు కొనుగోలు చేయటం కానీ, లేకపోతే స్థలాలు, ఆస్తులు ఏదైనా కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కానీ 8వ స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క సంచారం కొంచెం జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి 5వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 8వ స్థానంలో సంచరించేటప్పుడు, పంచమం అంటే పంచమాత్ పూర్వపుణ్యం, పంచమాత్ సంతానం అంటారు. అంటే 5వ స్థానం అనేటటువంటి సంతానానికి, పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి 5వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 8వ స్థానంలో సంచరించేటప్పుడు మీ సంతానపరమైనటువంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మనసు నొప్పించకుండా, అంటే తానవ్వక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉండాలి తప్ప, ప్రతిదానికి ఇబ్బందికరంగా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి సంతానపరమైనటువంటి విషయాలలో పనికిరావు. అలా ఆర్గ్యుమెంట్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే సంతానపరంగా కనుక తీసుకుంటే, వాళ్ళు ఏదైనా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని మీరు హెచ్చరించాలి. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అయితే ఈ 10 రోజుల్లో కనిపించడం లేదు. కానీ 8వ స్థానంలో రవి యొక్క సంచారం అనేటటువంటిది బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నది. విపరీతమైనటువంటి ఆవేశం అనేటటువంటిది పనికిరాదు. షష్టాధిపతి అయినటువంటి గురుడు కూడా మీ రాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో, షుగర్ వ్యాధితో ఉన్నారో అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని కనుక తీసుకుంటే, దానికంటే ముందు ఈ 8వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత వెహికల్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి.
దశమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో ప్రవేశించినప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీకు తెలియకుండానే సమస్యలు చాప కింద నీరులాగా విస్తరించే అవకాశాలు ఉంటాయి. రకరకాలైనటువంటి సమస్యలు కానీ, విపరీతమైనటువంటి ఖర్చులు కానీ, అసలు ఏమిటి ఖర్చులు అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి 9:59 వరకు ఉండేటటువంటి సమయంలో పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కొంతవరకు ప్రేమ పెరుగుతుంది. సంతానపరమైనటువంటి విషయాలలో భావోద్వేగాన్ని పెంచుతాడు. విద్యార్థులకు మంచి దృష్టి కలిగిస్తాడు. క్రియేటివిటీ రంగాల్లో ఉన్నటువంటి వారికి గొప్ప రికగ్నైజేషన్ వస్తుందని చెప్పాలి. అయినప్పటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అర్చన చేయటం అనేటటువంటి చాలా మంచిది. 11వ తేదీ రాత్రి 9:59 నుంచి 14వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది షష్టం అంటే 6వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత శత్రువుల పైన విజయాన్ని సాధించేటటువంటి విధంగా అడుగులు ముందుకు పడుతుంటాయి. అయినప్పటికీ అంటే ఇతరులను జయిస్తారు కానీ మిమ్మల్ని మీరు జయించడంలో ఇబ్బందులు గురవుతారు. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే రుణాలు చేసేటటువంటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి. ఇక్కడ ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం అనేటటువంటి చాలా చాలా మంచిది. ఇక 14వ తేదీ ఉదయం 9:31 నుంచి 16వ తేదీ సాయంత్రం 6:09 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండంగా కుటుంబానికి దగ్గరగా ఆనందకరంగా ఉండటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీకు సంబంధం లేనటువంటి సమస్యలన్నీ కూడా మీ దాకా వచ్చి మనస్సు కలత చెందేటటువంటి విధంగా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క పూజ కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 16వ తేదీ సాయంత్రం 6:09 నుంచి 18వ తేదీ రాత్రి 11:30 వరకు ఉండేటటువంటి సమయం చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పాలి. కారణం ఏమిటంటే కర్కాటక రాశి వారికి ఆల్రెడీ ఇప్పటిదాకా పంచగ్రహ కూటమితోటి చతుర్గ్రహ కూటమితో అష్టమ స్థానంలో ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పుడు మరలా ఈ చాతుర్గ్రహ కూటమి అంటే చంద్రుడితో కలిసినటువంటి చాతుర్గ్రహ కూటమి అష్టమ స్థానంలో జరుగుతున్నప్పుడు మానసికమైన ఆందోళన పెరుగుతూ ఉంటుంది. అసలు అష్టమ స్థానం అంటే ఖర్చులకు సంబంధించిన స్థానం, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అన్యోన్యత తగ్గుతూ ఉంటుంది. విపరీతమైన ఆవేశం పెరుగుతూ ఉంటుంది. అంటే మీ ప్రమేయం లేకుండానే లేదా ఎంత కంట్రోల్గా ఉందామనుకున్నప్పటికీ అన్కంట్రోల్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సీక్రెట్స్ అన్నీ బయటపడే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే శివనామ స్మరణ చేయటం, ఓం నమః శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్ర జపం చేయటం చాలా మంచిది. 18వ తేదీ రాత్రి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి నుంచి 16వ తేదీ వరకు 18వ తేదీ వరకు ప్రయాణాలు అస్సలు పనికిరావు. 18వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత తీసుకొచ్చి పెడుతుంది. భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడు అదృష్టాన్ని తీసుకొస్తాడు. గురుకృప పెరుగుతుంది. అన్ని రకాలైన అనుకూల ఫలితాలు పెరుగుతాయి అని చెప్పాలి. అంటే ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తాయని చెప్పాలి. ఇప్పుడు చెప్పిన ఫలితాలు గోచార రీత్యా ఇలానే ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.